హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే మంచి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు. అన్ని పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ అండి. చేరగానే మనకి 38,000కి పైగానే పే స్కేల్ అనేది వస్తుంది. జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు. ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే, ఏపీ తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా చేరుతుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లకు వెళ్ళబోయే ముందు మీకు ముందుగానే ఆల్రెడీ డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ గురించి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే పైన స్క్రోలింగ్లో కూడా ఇచ్చాను. సో దీనికి కూడా అందరూ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అర్హులే అండి. సో దీనికి జాబ్ కొట్టండి. ఇవన్నీ మీకు నేను పెట్టే ప్రతి ఉద్యోగాలన్నీ పర్మనెంట్ జాబ్కి సంబంధించినవి. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సిఎస్ఐఆర్ నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అంటే ఇది జస్ట్ మన హైదరాబాద్లోనే అనమాట. హబ్సిగూడ హైదరాబాద్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే పోస్టింగ్లు ఉన్నాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మనకి ఈ అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మార్చి 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయండి. ఈ నెల మార్చ్ 22 తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్స్ చేసుకోవాలండి. సో మనకు వేకెన్సీస్ ఇచ్చాడు. జూనియర్ సెక్రటరీ అని అవి 4 పోస్ట్స్ ఉన్నాయండి. అండ్ పే స్కేల్ విధానం లెవెల్ 2 ప్రకారం 38,483 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇచ్చాడు. జూనియర్ సెక్రటరీ కూడా పే స్కేల్ విధానం మరియు ఏజ్ లిమిట్ సేమ్ ఇచ్చాడు, 28 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినవి కూడా పే స్కేల్ విధానం మరియు శాలరీ మరియు ఏజ్ లిమిట్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అన్నీ పర్మనెంట్ జాబ్సే. సో వీటికి ఉండాల్సిన అర్హత ఏంటంటే జూనియర్ అసిస్టెంట్స్కి వచ్చేసి 10+2 అండి. అంటే ఇంటర్ బేస్లో పాస్ అయి ఉండాలి. ఇంటర్ బేస్లో ఏదైనా సరే 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మనం ఈ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కైనా ఈ 3 రకాల పోస్టులలో ఏ వాటికైనా సరే 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు పర్మనెంట్ జాబ్ని అయితే కొట్టొచ్చు. మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ని అయితే కొట్టొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఒకటి టైపింగ్ ఉండాలని చెప్తున్నాడు. 35 words per minute అని టైపింగ్ చేయాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. మెన్షన్ చేయలేదు. పక్కా సర్టిఫికేట్ కావాలని అయితే మనకి ఇంకేం మెన్షన్ చేయలేదు ఇందులో. సో ఈ జాబ్ గురించి మరే డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ పే స్కేల్ విధానంలో హెచ్ఆర్, డిఏ, టీఏ అన్ని అలవెన్సెస్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలవెన్సెస్ అన్నీ, అలాగే ఈ పే స్కేల్ విధానంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ విధానం కూడా మనకి పొందుపరిచారు. సో ఇంత మంచి జాబ్ని వదులుకోకండి. ఎందుకంటే ఇందులో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 55,000 వరకు అయితే పే స్కేల్ అయితే పొందొచ్చు. ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. సో ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మార్చి 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇది మన లోకల్లోనే ఎగ్జామినేషన్ కాబట్టి, హైదరాబాద్లోనే కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కేటగిరీస్ వైజ్గా అయితే ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీకి 10 years అయితే మెన్షన్ చేశాడు. అలాగే మనం సొంత రాష్ట్రంలో జాబ్ కొడితే మనకి అంతకంటే మంచి ఆపర్చునిటీ ఇంకేం రావు. ఈ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే ఓఎంఆర్ బేస్లో ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఆన్లైన్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్ లేదా కంప్యూటర్ బేస్లో ఆన్లైన్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో మనకి మెన్షన్ చేస్తాడు. 12th standard క్వశ్చన్సే అడుగుతాడు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. టైం వచ్చేసి 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 విషయానికి వచ్చినట్టయితే 90 minutes టైం ఇస్తాడు. మెంటల్ అబిలిటీస్కి సంబంధించి 100 questions వస్తాయండి. 200 marks ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు. ఒక్క క్వశ్చన్కి 2 marks అయితే ఇస్తున్నాడు. అలాగే మెంటల్ అబిలిటీ మరియు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వీటికి సంబంధించిన వాటి అన్నిట్లలో మెంటల్ అబిలిటీలో అడుగుతాడు. అలాగే ఇక్కడ పేపర్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళని పేపర్ 2కి షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళకి 1 hour పాటు ఎగ్జామినేషన్ పెడతారు. అదే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఒకటి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించింది ఒకటి ఇస్తాడు. జనరల్ అవేర్నెస్లో 50 marks ఉంటాయి. 50 questions ఉంటాయి. 3 marks
ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి, 150 మార్క్స్ అండి. అలాగే 1 నెగిటివ్ మార్క్ అనేది తీసేస్తారు. ఇంగ్లీష్లో కూడా సేమ్ అలాగే ఉంటుందండి. 50 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి, 150 మార్క్స్, 1 నెగిటివ్ మార్క్స్ అనేది ఒక్క క్వశ్చన్కి ప్రతి 3 మార్క్స్ 1 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. అప్లికేషన్ విధానం అనేది ఆన్లైన్లోనే ఉంటుందండి. CSIR CCMB వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్ చేసుకోండి. ఎందులో పడితే అందులో చేసుకోకండి, ఎందుకంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మనల్ని ట్రాక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ అప్లికేషన్లో March 22కి లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. 11:59 PM వరకు లాస్ట్ డేట్ ఇచ్చాడు. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అయితే ఇచ్చాడండి. అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 500 రూపీస్ అయితే మెన్షన్ చేశాడు. సో మనకు అప్లికేషన్ విధానంలో 500 రూపీస్ అనేది మనం ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని ఇచ్చాడు. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోనే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మన కింద కామెంట్ బాక్స్లో అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మీరు అప్లికేషన్ చేసుకునే ముందు మీ యొక్క సాఫ్ట్ కాపీస్ మొత్తం, అంటే మీ అప్లికేషన్ ఫామ్స్ మొత్తం ఒకసారి మీరు మెయిల్లో పొందుపరచుకోండి, ఎందుకంటే టైమింగ్ ప్రకారం అప్లికేషన్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారు కదా, మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అలాగే అప్లికేషన్ విధానం చూసుకున్నాం, ఎక్కడి నుంచి జాబ్ అనేది చూసుకున్నాం, అలాగే మన అర్హత ఏందో చూసుకున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం, పే స్కేల్ చూసుకున్నాం, అన్నీ మీకైతే తెలియజేశాను. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటేనే నాకు కామెంట్లో పొందుపరచండి. ఇది హైదరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మన 2 రాష్ట్రాల వాళ్ళు చాలా మంచి అవకాశం కాబట్టి అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ అయితే మీరు తొందరగా చూసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లికేషన్ చేసి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్.